తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా హిందువులకి ఎవరైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు లేదంటే టీటీడీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. మేబీ ఇది నాకు అనిపిస్తూ ఉందా లేదా మీకు కూడా అలా అనిపిస్తూ ఉందా? ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఒక ఇష్యూ మీకు వచ్చింది. తిరుపతి టికెట్స్ సంబంధించి ఒక హ్యాకింగ్ గ్రూపు వాళ్ళే బల్క్లో టికెట్స్ బుక్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. సరే 2-3 సార్లు నా సొంత కుటుంబాని కోసము లేదా నా కోసం కొన్నిసార్లు వేరే వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేస్తున్న సందర్భంలో నేను గమనించాను, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టికెట్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. సరే దాన్ని పక్కన పెడితే 2 విషయాలు. ఇంకోటి, ఆల్రెడీ ఎవరికైతే టికెట్స్ లభిస్తాయో వాళ్ళకి అకామిడేషన్ అయితే ఇవ్వాలి. ఆ అకామిడేషన్ ఆటోమేటిక్గా వాళ్ళకే రావాలి కదా. అకామిడేషన్ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా వాళ్ళకి రూమ్ అలొకేషన్ చేసి పేమెంట్ ఇచ్చే టైంలో కూడా ఆ నెంబర్ అయితే ఎంప్టీ అయిపోతా ఉంది. ఇంత ఫాస్ట్గా ఎలా జరుగుతూ ఉంది? మెయిన్ వైల్ ఒక డేటా ఎంటర్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా. మినిమం బఫర్ టైం అంటే ఒకటి ఉంటుంది కదా. ఒక సీట్ ఆల్రెడీ బుక్ చేస్తే ఆ సీట్ పేమెంట్ అయినంత వరకైనా ఆ టైం ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంటుంది కదా. పేమెంట్ చేసేలోగా సీట్ అయిపోతుందంటే సంథింగ్ జరుగుతూ ఉంది కదా. ఇదెందుకు అందరికీ అర్థమైతలేదు, ఎవరికి తెలియట్లేదేంటి? టీటీడీ టికెట్ బుకింగ్ సిస్టంలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి నాకు మొదటి నుంచి డౌట్ ఉంది. ఈవెన్ నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడాను. టికెట్స్లో ఫాస్ట్ బుకింగ్ జరుగుతాయి. రోజంతా ఉన్నప్పుడు రోజంతా కూడా స్లాట్ బుకింగ్కి ఒక టైం ఉంటుంది, అంతవరకు ఇవ్వచ్చు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టికెట్స్ అయిపోతూ ఉన్నాయి. దట్టు ఒక వ్యక్తి డేటా ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసి పేమెంట్ చేసేలోగా కొంత టైం అయితే కావాలి కదా. మరి ఆ టైంలోనే వేరే వాళ్ళకి ఎలా వెళ్ళిపోతూ ఉన్నాయి? అంత ఫాస్ట్గా ఎంత హ్యూమన్ బీయింగ్ అని చేయలేడు. ఎందుకంటే నేను ఆర్డినరీ పర్సన్ కాదు, నేను టెక్నాలజీ తెలిసిన వాడే, నేను ఫాస్ట్గా టైప్ చేస్తాను. అలాంటి నేనే చాలాసార్లు టికెట్స్ బుక్ చేయలేకపోతున్నానంటే ఇంకా ఆర్డినరీ పీపుల్ ఎలా చేస్తారు? సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అది నా యొక్క అభిప్రాయం. రీసెంట్గా దానికి సంబంధించి కొంత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో జస్ట్ ఐఎమ్ చెకింగ్ విత్ యూ, మీకేమైనా ఇలాంటివి అనిపిస్తూ ఉందా? మీరు రీసెంట్ టైమ్స్లో టీటీడీ టికెట్స్ ఏమైనా బుక్ చేశారా? మీ యొక్క అభిప్రాయం లేదంటే మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.